లేకపోతే ముద్దు పెట్టుకోవాలా? నా పెట్లో నీకు ఫోటో ఎత్తుకొచ్చింది. మంచి పని చేసింది. అసలు ఇది నీ దగ్గర ఎందుకు ఉండాలి? అదంతా నీకు అనవసరం. ముందు ఫోటో లేవు. నా ఫోటో నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాలతో నాకు పని లేదు. మర్యాదగా ఫోటో ఇస్తావా లేకపోతే బలవంతంగా లాక్కుమన్నావా? ఏమిటా దుడుకుతాడు? చూడండి మావయ్య, నా పెట్లోని ఫోటోను టైగర్ ఎత్తుకొచ్చింది, దాన్ని అరుణ్ సమర్థిస్తోంది. అవును నాన్నగారు, నా ఫోటో శేఖర్ దగ్గర ఉండడం టైగర్ కూడా ఇష్టం లేదు, అందుకే తీసుకొచ్చింది. దానికోసం ఇంత రాద్ధాంతం ఎందుకు బాబు? ఫోటోయే కదా. అమ్మా ఇచ్చేయమ్మా. ఇందా బాబు తీసుకెళ్ళి. అరుణ, ఫోటో ఇవ్వడానికి ఇంత గొడవ ఎందుకమ్మా? రేపు నీ మనస్సే ఇవ్వాలిగా. నాన్నగారు. అవునమ్మా, ఏనాటికైనా మీ ఇద్దరు భార్యాభర్తలు కావలసిన వాళ్ళే. చిన్నప్పుడే వాళ్ళమ్మకు నేను మాట ఇచ్చాను, శేఖర్కు నిన్నిచ్చి పెళ్లి చేస్తానని. నాన్నగారు, శేఖర్ని నేను పెళ్లి చేసుకోవాలా? శేఖర్ కాదమ్మా, బావ. వాడు చెడ్డవాడు కాదమ్మా, నీలాగే కాస్త ముక్కోపి. రేపు పెళ్ళయ్యాక ఆ ముక్కుకు నువ్వే తాళ్ళు వేద్దువు గాని. మీరు నా మనసు తెలుసుకోకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా. నీ ఇష్టాలు, నీ మంచి చెడ్డలు నాకు అవసరమేనమ్మా. చూడు, అన్ని విషయాల్లో నీ మాట నేను వింటాను, కానీ ఈ ఒక్క విషయంలో మటుకు నువ్వు నా మాట వినాలి. నువ్వు బావనే పెళ్ళాడాలి, నా చెల్లెలికి ఇచ్చిన మాట నిలబెట్టాలి. తలుపు తెరిచినా ఎగరడం చాటుకాలే. ఎప్పుడు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో ఒక్కడికి తెలియదు. పనికి మన దద్దమలంతా నౌకర్లుగా ఉంటే ఏమవుతుంది? తమరేమీ కంగారు పడకండి అయ్యా, మేమంతా లేవు, ఊరి మీద పడి గాలించేస్తాం. గాలిస్తాం. మళ్ళీ నిన్ను గాలించడానికి నేను నీ వెంబడి రావాల్సిందే. సుబ్బయ్య, వెంటనే శేఖర్ కబుర్చి. అలాగే బాబు. వాడు ఊళ్ళో ఉంటే ఈ అనర్థం జరిగేదే కాదు. నా బిడ్డ ఆభం శుభం జరుగున అమాయకురాలు ఎక్కడుందో, ఏం మోసగాడి చేతుల్లో పడిందో.
లక్ష్మి కాఫీ. కాఫీ. దర్శనం ఉందటగా తెల్లవారులు. లక్ష్మి కాఫీ. నమస్తే. నమస్తే. ఈ అశోక్ బియ్యం మీరేనా? అవునండి, నేనే ఆ దీనుణ్ణి. తమరు? నేను ఒక అనాథని. అలా చెప్పండి. ఒకే జాతి పక్షులు ఒకే గుట్లో చేరతాయంటారు పెద్దలు. నేను అనాథనే, అందుకనే మీరు ఇక్కడికి చేరారన్నమాట. అలాగే ఉంది. కానీ మీరు కాస్త హై క్లాస్ అనాథలా ఉన్నారు. నిద్రలేవగానే కాఫీ అది అడుగుతున్నారు కదా, అందుకని. అదే, అది నేను పెద్ద డబ్బులు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండేదాన్ని. వాళ్ళ అలవాట్లన్నీ నాకు అద్దునే. అబ్బా, అది వాళ్లకు కాఫీ అందించే పని వాళ్ళు కూడా ఉండే ఇల్లు అన్నమాట. ఉండండి, ఆ ఉడుకు నీళ్లు నేనే తెస్తా. అన్నట్టు మీకు మొహం కడుక్కునే అలవాటు ఉందా? ఉందండి. మరి చెప్పరే, రండి. ఇదిగోనండి ప్రశస్తమైన పళ్ళపొడి, ఉప్పు బొగ్గులు వేసి స్వహస్తాలతో నూరింది. అశోక్ కంపెనీ వారి చేత తయారు. మీరు పడి తోకోండి, నేను ఇప్పుడే వస్తాను. చెడికిలో అబ్బా సార్, బోడీ అయిందా? అయింది కానీ అప్పు లేదు. పాప, ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త పరువు నిలబెట్టు. ఇదిగో ఒక్క స్పెషల్. దరిద్ర పెళ్లికి వడగలవానని చుట్టాలు కూడా ఇదిగో ఇవాళ మట్టుగా ఇస్తున్నాను, తీసుకో. హై క్లాస్ అనాథ గారు, తీసుకోండి. నా పేరు అరుణండి. ఓ, అనాథరుడు గారు, ఇందండి. నాకింత అక్కర్లేదండి. రక్షించారండి. తీసుకోండి, బాగుంది. పంచదార ఎక్కువైందా? ఇది టీయా? అవునండి, స్పెషల్ టీ మీకోసం తయారు చేయించాను. మా టీ కొట్టు అప్పలస్వామి అమృతంలా తయారు చేస్తాడు. మేమంతా అమందానంద కందళత హృదయారవిందాలతో ఆస్వాదిస్తాం. మీరు ఆస్వాదించండి. తీసుకోండి. ఏమండి, నాకు తెలియగలుగుతాను, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసే మీరు ఎందుకు ఇలా వచ్చినట్లు? ఎందుకేమిటి, బోర్ కొట్టి. బోరా? అవునండి, 3 పూట్ల భోజనం చేయడం, మొన తీసుకో పడుకోవడం తప్ప అక్కడేం పని లేదండి. నిజమే? అవునండి. 3 పూట్ల భోజనం చేయడం ఎంత అదృష్టం అండి. అదేమిటండి, కష్టపడకుండా తిని కూర్చోవడం అదో అదృష్టమా? అది నాకు నచ్చదు. కాయ కష్టం చేసి నిజమైన జీవితం గడపాలని వచ్చాను. యాడి, నాకేమన్నా పని చూసి పెట్టారా? చచ్చంపండి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత చెప్పినట్లు నాకే గతి లేదు, మీకెక్కడ చూడండి. ఏమండి, ఉద్యోగాలు సులభంగా దొరకవా? మీరు నిజంగా హై క్లాస్ అనాథలేనండి. మీ వాలకం చూస్తే ఈ లోకాన్నే చూసేట్లేరు. అవునండి, చూడలేదు. ఈ లోకాన్ని, ఈ లోకంలోని వింతల్ని చూడాలని, చూసి ఆనందించాలని వచ్చాను. ఏమండి, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. నాకు లోకాన్ని దగ్గరుండి చూపిస్తారా? నా దగ్గరుండి లోకాన్ని చూడాలంటే ఫుడ్ అంటే 3 పూటలు పస్. పర్వాలేదండి, మీతో పాటే నేను. మీ ఇష్టం.